హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ముద్రా వరల్డ్. పట్టు చీరకి దాంట్లో ఉన్న థ్రెడ్స్తో కాకుండా అడిషనల్గా థ్రెడ్స్ యూజ్ చేసి ఎలా కుచ్చులు వేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. ఇది ఒక పట్టు చీర, ఆరెంజ్ అండ్ బేబీ పింక్ కాంబినేషన్తో వచ్చిన పట్టు చీర. హెవీ బార్డర్ ఉంది. తర్వాత దీనికైతే బార్డర్లో కుచ్చులు అంటే కట్టడానికి తగినంతగా పొడవు లేదు, అందుకని నేను థ్రెడ్స్ యాడ్ చేసి ఇలాగా డిజైన్ని సెట్ చేశాను. అంటే మన సిల్క్ థ్రెడ్ ఉంటుంది కదా, ఆ సిల్క్ థ్రెడ్ని తీసుకొని ఇక్కడ యాడ్ చేసి వాటిని అల్లి ఇలా కుచ్చులు కట్టాను అనమాట. ఎలా చేయాలో మరి ఈ వీడియోలో మనం చూసేద్దాం. ఈ శారీ బార్డర్లో ఎక్కువ క్లాత్ లేదు కాబట్టి నేను దాన్ని అటువైపు జిగ్జాగ్ చేసేసాను. తర్వాత ఇలా పరిచేసుకుని బయట వైపు పైన బుక్స్ కానీ ఏదన్నా బరువులు పెట్టేసుకుని, తర్వాత ఇలా నేను ఒక గట్టి బుక్ లాంటి దాన్ని తీసుకున్నాను. దీనికి నేను ఒక 12 చుట్లు చుట్టుకుంటున్నాను ఇలా అన్నమాట. అంటే ఇక్కడ యాడ్ చేయాలి కదా థ్రెడ్, దానికోసం 12 చుట్లు చుట్టుతున్నాను. దీని పొడవు వచ్చేసి 12 ఇంచుల పొడవు ఉంది. తర్వాత ఇలా ఒక లావు సూదిని తీసుకుని ఆ థ్రెడ్స్ని ఎక్కించుకొని చూపించిన విధంగా ఎడ్జెస్లో ఈ థ్రెడ్స్ని ఇలా కట్టుకోవాలి, ముడి వేసేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఇంకొక 12 పోగులు, మళ్ళీ అదే పద్ధతిలో సూదికి ఎక్కించుకొని కొంచెం డిస్టెన్స్ 1 ఇంచ్ కూడా లేదు, 1/4 ఇంచ్ గ్యాప్ పెట్టుకొని పక్కనగా అన్నీ కూడా కుట్టేసుకుంటున్నాను. ఇలా ఒక్కొక్కటి కూడా మొత్తం పూర్తి చేసేసాను. ఇలా వచ్చాయి. ఇప్పుడు ముళ్ళు ఎలా వేయాలనేది చూద్దాము. ఫస్ట్ పోగుల్లోంచి హాఫ్ తీసుకున్నాను. ఇలా రెండో దానిలోంచి కూడా ఒక హాఫ్ ఇక్కడ ముడి వేసేసుకోవాలి. ఇలా సూదిని ఉపయోగించినట్లయితే పోగులు చక్కగా వస్తాయి, మనకి పక్కకి వెళ్ళకుండా నీట్గా ఉంటుంది వర్క్ అనేది. ఇలా నెక్స్ట్ కూడా అంతే, దీనిలో మిగిలిన హాఫ్ పోగులు పక్క దాంట్లోంచి హాఫ్. ఇలా అన్నీ కూడా నెక్స్ట్ రో అన్నీ కూడా ఇలా ముళ్ళు వేసేసుకోవాలి. ఇప్పుడు తర్వాత రో ఎలా వేసుకోవాలని చూపిస్తాను. ఇదిగోండి, వీడియోలో చూపించిన విధంగా ఇలా ముళ్ళు వేసుకోవాలి. ఇది 3వ వరుస. ముళ్ళు అనేవి కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి, ఈక్వల్ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేస్తూ. అప్పుడే అవి యూనిఫామ్గా వస్తాయి, మనకి డిజైన్ కూడా నీట్గా ఉంటుంది. ఇలా 3rd రో కంప్లీట్ అయిపోయింది. 3 రోస్ కంప్లీట్ అయిపోయాయండి మొత్తం కూడా. నెక్స్ట్ ఇప్పుడు 4th రో ఎలా వేసుకోవాలనేది చూద్దాం. దీనిలోంచి హాఫ్, దీనిలోంచి మళ్ళీ హాఫ్. ఇలా 4th రో వేసేసుకోవాలి.
ఇలాగా 4 వరుసలు కంప్లీట్ అయిపోయాయండి. మొత్తం అంతా కూడా. నెక్స్ట్ ఇప్పుడు 5th రో వేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఇలా అన్నమాట. ఇలా 5th రో అంతా కూడా వేసేసుకోవాలి. ఇలా నేను మొత్తం 6 రోస్ వేసుకున్నాను. 6 వరుసలు ముళ్ళు వేసేసాను మొత్తం అంతా కూడా. శారీ అంతా పళ్ళు పాటలో మొత్తం ఇలా వేసేసాను. ఇప్పుడు వీటికి కుచ్చులు ఎలా కట్టుకుందాం అనేది చూద్దాం. ఈ బేబీ పింక్ అండ్ పీచ్ కలర్, లైట్ అదే ఆరెంజిష్ పీచ్ కలర్ ఉంది అది శారీ. సో ఆ 2 థ్రెడ్స్ తీసుకుని ఇలా ఒక గట్టి అట్టకి ఇలా చుట్టుకోవాలి. నేనైతే 75 పోగులు తీసుకున్నాను. పక్కనే వస్తాయి కాబట్టి ఆ థిక్నెస్ సరిపోతుంది. తర్వాత ఒక ఎడ్జ్లో గ్లూని అతికించుకొని కుచ్చులు ఎలా కట్టాలనేది చూపిస్తాను. ఇలా ఒక జరీదారం, సిల్వర్ కలర్ జరీదారం తీసుకున్నాను అవి కట్టడానికి. ఇలా పోగుల్ని ఆ ముడిలోకి తీసుకుని ఇలా అన్నమాట సిల్వర్ జరీ దారంతో గట్టిగా కుట్టేసుకోవాలి. చివర్లో వెనక్కి తిప్పి ముడి వేసేసుకొని ఇలా కిందికి దించేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఆ ఎడ్జెస్ని ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ కూడా అన్ని ముళ్ళ దగ్గర కూడా నేను ఇలా బేబీ పింక్, తర్వాత ఇలా ఆరెంజ్ పీచ్ కలర్ మొత్తం అన్నీ కుట్టేశాను. ఇలా చేశాను నేను. బేబీ పింక్ ఎక్కువ ఇచ్చాను, ఇంకా ఆరెంజ్ పీచ్ అనేది తక్కువ కుచ్చులు వేశాను నేను. ఇలా శారీస్కి, పట్టు శారీస్కి కుచ్చులు ఇలా వేసుకోవటం వల్ల శారీ చాలా అందంగా కనిపిస్తుంది. మన శారీ ఎక్కువ రిచ్గా ఇంకా అన్నమాట, దాని యొక్క అందం అనేది ఎన్హాన్స్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.